మహాదేవ శ్రీమాత్రే నమః. మిథునం మిథున రాశి వారికి మరి సుమారుగా గడిచిన రోజుల నుండి కూడా కొంత జబ్బలకు సంబంధించింది కానీ, బ్యాక్ బోన్ కానీ, జాయింట్లో పెయిన్స్ గత 2 నెలల నుంచి కూడా అధికంగా ఉన్నవి. భూ సంబంధిత పనుల గురించి కానీ, డబ్బులు స్ట్రక్ అయిపోవడం కావచ్చును. విపరీతంగా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. అదేవిధంగా అనారోగ్యము, అసలు అందరూ బాగుంది బాగుంది అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మీ పరిస్థితి వచ్చేసరికి వాస్తవానికి బాగాలేదు. అది ఎందుకు బాగాలేదు అంటే, నేను సుమారుగా ఒక 100 మందిని కలిసా మిథున రాశి వాళ్ళను. ఈ గడిచిన 20 రోజులలో, జూలై నెలలో జూన్ 10వ తారీఖు నుండి జూలై 25వ తారీఖు లోపు ఒక 100 మంది మిథున రాశి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఈ 100 మంది మిథున రాశి వాళ్ళు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే, వారు ఒకటే చెప్తున్నారు, గురువుగారు అందరు చెప్తున్నారు బాగుందని, మీరే చెప్పారు బాగాలేదు అని చెప్పి. సో దాని మూలకంగా విపరీతంగా జనాలు మాత్రము మనకు భక్తులు చాలా మంది రావడం జరిగింది. సో అందరికీ పేరు పేరున అమ్మవారి యొక్క ఆశీస్సులు. ఏదేమైనప్పటికీ కూడా మన మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24, 25 వరకు అసలు బాగా లేదు. ఈ 2025లో వెయిట్ పెరిగారు మిథున రాశి వారు. అదేవిధంగా కొంత ఈగో ఫీలింగ్ మూలకంగా కొన్ని దూరం చేసుకున్నారు, కొంతమందికి దూరం అయ్యారు. బిజినెస్ రిలేటెడ్ ఎంత పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు. ఎవరినో నమ్మి చాలా డబ్బులన్నీ పెట్టి ఇన్వెస్ట్మెంట్ డబ్బులు లాస్ అయిపోయినటువంటి దాఖలాలు. చిటిక వేస్తే మీకు 1,00,000 అంటే 1,00,000, 2 లక్షలు 2 లక్షల డబ్బులు వచ్చేది. ఇప్పుడు అసలు ఆ చిటికకు పవర్ లేదు, సౌండ్ రావట్లేదు. సో అలాంటి సిచ్యువేషను. మరి ఎక్కడ చూసినా బాగుంది అంటున్నారు, మరి మా పరిస్థితి బాగాలేదు. విదేశీ ప్రయత్నాల, సంతానమా, మారిటికల్ లైఫా, గొడవల, ఇలా 1, 2 అని కాదు, చాలా అంటే చాలా పెద్ద పెద్ద సమస్యలలో ఇరుక్కొని పోయి ఉన్నారు. సో సమయం పడుతుంది. వెనక్కి తిరిగి చూడకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే రాబోతున్నాయి. అది ఇప్పుడే కాదు, సుమారుగా వెయిట్ చేయండి. దసరా తర్వాతనే బాగుండేటువంటి సమాధానం ఉంది. మరి ఈ లోపం వ్యక్తిగత జాతక రీత్యా మరి మీ గ్రహస్థితి కూడా ఏ విధంగా ఉన్నదో ఖచ్చితంగా చూసుకోవాలి. మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా మీ గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఎందుకంటే నమ్మిన వారి నుండే వెన్నుపోట, ఇలాంటివన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. సో శనైశ్వరుడి యొక్క వక్ర దృష్టి కూడా ఉంది ఇందులో. మరి యొక్క ఆగస్టు నెలలో మిథున రాశి వారికి మరి గ్రహాల అనుకూలత క్రమంగా పెరుగుతుంది అని చెప్పడం జరుగుతున్నది. మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి పనులు పూర్తి చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారి తీసేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కొత్త అవకాశాలు, కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు మంచిగా మారబోతున్నాయి. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మాత్రం మంచిది కాదు. ఇతరుల మాటలకు ప్రభావితం అవ్వడం కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తి వస్తాడు, రే మామ నేను బిజినెస్ చేస్తున్నా, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది, ఒక 5 లక్షలు పెట్టుబడి పెట్టుకో, నీకు నెలకు ₹1,00,000 వస్తాయి, ఇట్లా ఎన్నో విషయాలు చెప్పేవారు ఉంటారు. సో అలాంటి మాటలకు ప్రభావితమై ఇబ్బందులకు గురికాకండి. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఈ నెల మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం కనబడుతున్నది. అదేవిధంగా మీ పనితీరును మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. పదోన్నతి లేదా జీతం పెరిగేటువంటి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, మార్కెటింగ్, మీడియా, విద్య, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్, సిఏ రిలేటెడ్ ఉన్నవారికి మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ట్రేడింగ్, ఐటీ రంగంలో ఆర్థికంగా ఈ నెల మెరుగుదల కనిపిస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చును. అయితే స్నేహితుల కోసం లేదా హామీల కోసం, స్నేహితుల కోసం కానీ మీరు ఏదైనా హామీలు కనుక ఇచ్చినట్టయితే మధ్యలో మాత్రం ఇరుక్కునేటువంటి పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి యొక్క అనుబంధం మరింత బలపడుతుంది. సంతానం విషయంలో శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. అయితే చిన్న విషయాలకు కూడా పెద్ద సమస్యలుగా మార్చకుండా ప్రశాంతంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి, నిద్రలేమి, మెడ లేదా భుజాల దగ్గర కొంత నొప్పులు వచ్చే పరిస్థితి ఉంది. స్టమక్ రిలేటెడ్ కానీ కొంత ధ్యానం చేయడం, యోగా చేయడం మంచిదిగా చెప్పబడుతూ ఉన్నది. విద్యార్థులకు చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి కష్టానికి తగినటువంటి ఫలితం కనిపిస్తుంది. విద్య, విదేశీ ఉద్యోగం లేదా వీసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి
అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపించేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి బుధవారము గణపతి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చదువుకోవడం ఎంతో మంచిది. అదేవిధంగా వ్యక్తిగత జాతకరీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏ దశలో ఉన్నారు మీరు అనేటువంటి విషయాన్ని కూడా కనుక్కొని ముందుకు వెళ్ళేటువంటి అవసరం మీది. మళ్ళీ చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత కలవండి. అంటే ఎక్కడెక్కడి నుంచో అలా వచ్చి మీరు ఇబ్బందులు గురికాకండి, మాట్లాడండి, ఫోన్ సరిపోతుంది. కలుస్తాను అంటే రండి, నేను హైదరాబాద్లో ఉంటాను. ఇందరా కలిసేవారు తప్పకుండా కాల్, మీరు 1 వీక్ అన్న టైం పడుతుంది. కాల్స్ రిలేటెడ్ మాత్రం 2-3 డేస్ మినిమం టైం పడుతున్నది. ఎందుకంటే విపరీతమైనటువంటి కాల్స్ అసలు తట్టుకోలేకపోయేటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మిథున రాశి వారు కుదిరితే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోండి. ఆల్ ద బెస్ట్.